అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? ఈరోజు నేను అక్క చెప్పడం మర్చిపోయిందే, ఒక్కసారి నవ్వండమ్మా. ఇదేనా మర్చిపోయింది? సరే, ఈరోజు నేను ఏం చేశానంటారు? ఆ, బీరకాయ చారు చేశాను. చాలా టేస్టీగా ఉండిద్ది. మరి నాతో పాటు వీడియో చూడడానికి రండి. ఈరోజు నేను 4 కర్రీలు ఒక కర్రీలో చెప్పేస్తున్నాను. కొత్తిమీర, కరివేపాకు, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు, టమాటాలు ఇవి వేస్తే ఉప్పు, కారం, పసుపు కూడా వేస్తే ఇగురు అంటారు. అదే చింతపండు వేస్తే పులుసు అంటారు. అదే కందిపప్పు పెడితే పప్పు టమాటా అంటారు. అదే బీరకాయ వేస్తే బీరకాయ పప్పు అంటారు. అర్థమైందా? చెప్పేశానా? సరే, ఇప్పుడు ఈరోజు నేను ఒక కుక్కర్ గిన్నె తీసుకోండి. కుక్కర్ గిన్నె లేకపోతే నార్మల్ గిన్నె అయినా తీసుకోండి. ఒక పెద్ద సైజు ఉల్లిపాయ, 2 పచ్చిమిరపకాయలు, 3 చిన్న సైజు టమాటాలు, కొద్దిగా కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర, పులుపు తగినంత చింతపండు వేసుకొని ఇప్పుడు మనం 1½ టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1½ టేబుల్ స్పూన్ సాల్టు. ఇప్పుడు మనం బీరకాయ ముక్కల్ని చిన్నగా కట్ చేసుకోండి. చేదు ఏమైనా ఉంటే చూడండి, చేదు ఉండకపోతే వేసేసుకోండి ముక్కలన్నీ. ఇప్పుడు కందిపప్పు శుభ్రంగా వాష్ చేసుకొని ఎంత వేస్తున్నాను చూసారు కదా, బీరకాయ ముక్కలే ఎక్కువ వేసాను. కందిపప్పు టీ గ్లాస్ వేసాను. ఇప్పుడు ముక్క మునిగేలాగా మనం వాటర్ వేసుకోవాలి. మీరు ఎక్కువగా వాటర్ వేస్తే ఆ స్టవ్ మొత్తం ఆ రసం కారిపోతూ ఉండుద్ది. అదే మీరు లిమిట్గా వేసానుకో ముక్క మునిగేలాగా మీకు విజిల్ కూడా మీకు అంటకుండా నీట్గా వచ్చిద్ది. అర్థమైందా? మనం కరెక్ట్గా వేసుకోవాలి వాటర్ అనేది. ఇప్పుడు టైట్గా సెట్ చేసుకోండి. ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టేసుకోండి స్టవ్ అనేది. ఇక మనం ఆ కుక్కర్ గిన్నె పెట్టేసుకొని ఖచ్చితంగా 3 నుంచి 5 విజిల్స్ రావాలి. నేనైతే 5 విజిల్స్ పెట్టుకుంటాను. పప్పును అనేది స్మాష్ చేసుకుంటారు కదా పప్పు గుర్తుతో, నేను అలా చేసుకును డైరెక్ట్గానే. ఇక 2 విజిల్స్ ఎక్స్ట్రా పెడితే ఇక నేను అలా రుబ్బుకోక్కర్లేదు. ఇలాగా నాకు ఇలా ఉండటమే పర్ఫెక్ట్గా అనిపించిద్దండి. చూసారా, నా పిల్లలకి నా భర్తకి కూడా ఇలాగే ఇష్టం. మనం తినే ఐటమ్ మనకు తెలుస్తూ ఉంటే ఇంకా కొంచెం టేస్టీగా ఉంటుంది కదా, ఇంకో కర్రీ లేకుండా. అలాగా బీరకాయ ముక్కలు కూడా తెలుస్తూ ఉంటేనే ఆ టేస్ట్ వేరేగా ఉండిద్ది. ఇప్పుడు నేను ఒక కళాయి తీసుకుని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆవాలని దోరగా వేయించుకోండి. ఇప్పుడు మనకి ఆవాలు, జీలకర్ర, పచ్చెనపప్పు, మినపప్పులు ఉన్నాయి కదా, ఆ మిశ్రమాన్ని వేసుకోండి. ఒక 6 వెల్లుల్లిపాయ రబ్బలు, కొద్దిగా కరివేపాకు, ఒక 3 ఎండుమిర్చి వేసుకొని 2 నిమిషాలు దోరగా వేయించుకోండి. ఇంక నేనేం వేయను. ఇలా 2 నిమిషాలు వేగిన తర్వాత ఇప్పుడు ఆ కుక్కర్ గిన్నెలో ఉన్న బీరకాయ చారు మొత్తం వేసేసుకుంటున్నాను. అదే మీ ఉద్దేశం బీరకాయ పప్పేనా లేదంటే బీరకాయ రసమేనా, ఈ రెండిట్లో మీరు ఎలా పిలుస్తారో అలాగా ఇలా వేసేసుకుని తింటే దీన్ని బీరకాయ చారు అంటారు. లేదు మాకు ఇంకొంచెం చిక్కగా కావాలి, బీరకాయ పప్పులా కావాలంటే ఇలా దగ్గర పెట్టేసుకోండి. చూసారా, మీకు 2 విధాలుగా చెప్పాను. అంతకుముందు 4 వెరైటీస్ చెప్పాను కదా, ఈ 2 వెరైటీస్ మీకు ఏది నచ్చితే అది చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఒకటి మిస్ అయింది కదా, వడియాలు వేయించుకోవడం మిస్ అయింది కదా. ఈ అక్క మీకు నచ్చకుండా ఏది పని చేయదుగా, అందుకే మీకు కూడా నచ్చేలాగా వడియాలు వేయించుకుంటున్నాను చక్కగా. ఇలా వడియాలు వేయించితే అసలు నాకు కూడా రానికుండా తినేస్తారండి. అక్కడ పొయ్యి మీద పెట్టంగానే తినేస్తూ ఉంటారు. అందుకే కూసంతా ఎక్కువ వండుతాను నేను. సరేనా? ఇక ఇలా వేసుకొని మీరు కూడా ఇంకా ఆలస్యం ఎందుకు, అయితే ఈరోజు లేకపోతే రేపు పొద్దునకల్లా తెప్పించుకొని ఈ అక్క చేసే వంటకాలు కూడా ఒకసారి ట్రై చేయండి. కడుపారా తింటారు. సరేనా? అక్క చెప్పేది నిజాయితీగానే ఉండిద్ది. మనం ఎప్పుడైతే పోషకాహారం పెడుతున్నామో పిల్లలకి, అసలు మనం హాస్పిటల్ పాలలో డబ్బులు కూడా వేయక్కర్లేదండి. ఎప్పుడైతే తల్లిదండ్రులు ఇంట్లో ఫుడ్డే ప్రిపేర్ చేసుకుని బిడ్డలకి పెడితే అంతకన్నా అదృష్టం ఉండదండి. దయచేసి అందరూ ఆ నూడిల్స్ కానీ, వెజ్ బిర్యానీలు కానీ వగైరా ఏమీ పెట్టకండి. మీ పిల్లలు కూడా మా పిల్లలు లాంటి వాళ్ళే. ఇంట్లోనే మ్యాక్సిమం ప్రిపేర్ చేసుకోండి. బయట ఆశ చూపించకండి పిల్లలకు కూడా. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ఇంకా ఇప్పుడు వేడివేడి అన్నంలో ఈ బీరకాయ పప్పు వేసుకొని లేదంటే బీరకాయ చారు మీకు నోటికి ఏమనిపిస్తే అదనండి. ఇలాగా ఎంచక్క కారం తక్కువ వేస్తే కర్రీలు ఎక్కువగా తింటాం మనం. సరేనా? ఇలా వడియాలు కూడా వేసుకొని ఇక లాగిస్తే ఉండిద్దండి.
వెన్నెల్లో హాయ్ హాయ్ మల్లెల్లో హాయ్ హాయ్ పాట కూని చేస్తున్నా అంటారా? ఐమ్ సారీ అండి. ఇప్పుడు నాకు ఎక్కువగా ఇలా కదండి నాకు తింటం ఇష్టం. ఇప్పుడు వడియాలు ఉన్నాయి కదా, ఆ వడియాల్ని చక్కగా పానీపూరిలాగా మధ్యలో వేసుకొని ఇలా తింటుంటే ఉండిద్దండి ఏహో నారాయణ. మా వారు ఈ తిండి చూసి ఏమే నేను ఇంట్లో బలి అవుతున్నాను, బయట జనాలు కూడా నీ తిండి చూపించాలేమే అనేది తిడతారండి. మేము అలా సరదాగా ఉంటాము. ఈ రెసిపీ అనేది మీకు నచ్చినట్టయితే ప్లీజ్ అండి ఒక లైక్, షేరు, సబ్స్క్రైబ్. ఒక్కసారి మీ